ఇప్పుడు మనకి ఆల్కలైన్ వాటర్ అనేది ఒకటి ఎక్కువ వినపడుతుంది మన మార్కెట్లో. ఆల్కలైన్ ఫిల్టర్స్ కూడా మనకి ఎక్కువ మంది కొంటున్నారు, వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి. అండ్ అది కాక అయోనైజ్డ్ వాటర్ అని చెప్పి ఇంకోటి కూడా వింటున్నాను అనమాట. ఈ రెండు మెథడ్స్ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆల్కలైన్ అన్నాక మెయిన్లీ మీరు మాట్లాడేది పిహెచ్ గురించి. సో మీకు పిహెచ్ స్కేల్లో చూస్తే 7 అనేది న్యూట్రల్, మీకు 7 కింద 6, 5 అలాంటివన్నీ అసిడిక్ అని వస్తుంది. 7 కన్నా అబవ్ మీకు ఆల్కలైన్. సో మీకు ఆల్కలైన్ ప్యూరిఫైర్స్ అన్నప్పుడు మెయిన్లీ మీకు ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ అన్నట్టు చాలా మంది మార్కెట్ చేస్తూ సెల్ చేస్తుంటారు, పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చేసి. సో మెయిన్ డ్రాబ్యాక్ దాంతో ఏం వస్తుందంటే మీకు ఫస్ట్లీ ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ అంటారు. సో ఆర్ఓలో ప్రాబ్లం ఏంటంటే చెప్పినట్టు మీకు మినరల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. సో దాని తర్వాత మీరు ఆల్కలైన్ ఫిల్టర్ యాడ్ చేస్తే దాని పిహెచ్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, కానీ మినరల్ కాంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మినరల్స్ లేకుండా ఓన్లీ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మనకి ఏమి న్యూట్రిషనల్ బెనిఫిట్ డిరైవ్ అవ్వదు, అపార్ట్ ఫ్రమ్ వెరీ ఫ్యూ ఆస్పెక్ట్స్ వేర్ మీకు అసిడిటీ కానీ అలాంటి మైనర్ ఆస్పెక్ట్స్ వల్ల ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకా కన్క్లూజివ్ స్టడీస్ అయితే రాలేదు. యూ కెన్ గూగుల్ చేసిన, మీకు రీసెర్చ్ చేసిన ఓన్లీ డ్రింకింగ్ హై పిహెచ్ వాటర్ వల్ల మీకు దెర్ ఆర్ నో కంక్లూజివ్ స్టడీస్ సేయింగ్ మీకు ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ డిరైవ్ అవుతున్నట్టు. బట్ అట్ ద సేమ్ టైం మీరు అదే మినరల్స్తో పాటు మీరు ఆల్కలైన్ వాటర్ తాగిన ఏదైతే కాంపోజిషన్ వస్తుందో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీకు ఆల్కలైన్ అన్నప్పుడు మీరు ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్. మీకు ఆల్కలైన్ ఎప్పుడు అవుతుందంటే ఆల్కలైన్ మినరల్స్ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ ఆల్కలైన్. సో ఆర్టిఫిషియల్ మీన్స్ లో ఆల్కలైజ్ చేసినప్పుడు దెర్ ఇస్ నో బెనిఫిట్. బట్ అట్ ద సేమ్ టైం ఆల్కలైన్ మినరల్స్ ఉండి ఆల్కలైన్ ఉండడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజెస్ వేరేగా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అయోనైజర్స్ అన్ని కూడా మీకు మార్కెట్ లో చాలా ఎక్స్పెన్సివ్ ప్లస్ లాక్స్ లో ఉంటుంది. ఎస్, చాలా వరకు చాలా మంది కొంటున్నారు. బట్ అగైన్ ఇట్ వర్క్స్ ఆన్ ద సేమ్ ప్రెమైస్. మీకు ఆరో ప్యూరిఫికేషన్ ఫస్ట్ చేశాక దానికి అయోనైజర్ కనెక్ట్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇస్ అది ఎలక్ట్రాలిసిస్ త్రూ అయోనైజ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాలిసిస్ త్రూ మీకు ఆల్కలైన్ పిహెచ్ ఎలక్ట్రోడ్స్ ఉంది దానికి ఎలక్ట్రాలిసిస్ చేస్తారు. కరెక్ట్, ఎలక్ట్రాలిసిస్ చేశాక మీకు ఆల్కలైన్ పిహెచ్ అనేది వస్తుంది మీకు బై స్ప్లిట్టింగ్ ద మాలిక్యూల్స్, అండ్ దట్ ఈస్ ఆల్సో బై ఆర్టిఫిషియల్ మీన్స్. సో దేర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ టు డ్రింకింగ్ న్యాచురలీ ఆల్కలైన్ ఆర్ న్యాచురల్ మినరల్ వాటర్. మీకు ఎంత అయోనైజ్ చేశాక కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఓఆర్పి, దే ఆర్ టాకింగ్ అబౌట్ మైక్రో క్లస్టరింగ్ అండ్ హై పిహెచ్ వాటర్. బట్ మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తే దర్ ఆర్ నో కంక్లూజివ్ స్టడీస్. మీకు చాలా వరకు చెప్తారు కానీ ఇట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్. ఎందుకంటే మీకు మినరల్ కాంటెంట్ స్టిల్ లో ఉంటుంది. మీకు ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఇట్ ఈస్ ఆల్వేస్ త్రూ మినరల్స్, నాట్ త్రూ ఆల్కలైన్ పిహెచ్ అలోన్. సో మీకు ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో ఇట్ ఈస్ బెటర్ టు డ్రింక్ విత్ ద మినరల్స్. సరే, ఆల్కలైన్ పిహెచ్ కూడా ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు అ పాయింట్. మీరు 8 పిహెచ్ తాగొచ్చు, విచ్ ఇస్ ఐడియల్. మీకు 8 అబవ్కి వెళ్ళినా ఇట్ ఈస్ టూ ఆల్కలైన్. మన బాడీకి కూడా ఇట్ ఈస్ నాట్ సూటబుల్, ఎందుకంటే స్టమక్ ఇస్ అసిడిక్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్కలైన్, హైలీ ఆల్కలైన్ వాటర్ తాగినప్పుడు కూడా యువర్ యూరిన్ ఆల్సో బికమ్స్ ఆల్కలైన్. బట్ దట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ యువర్ హెల్త్, ఎందుకంటే యూరిన్ అనేది యాసిడిక్ ఉండాలి. స్టమక్ ఉన్న యాసిడ్స్ యాసిడిక్ ఉండాలి. స్టమక్ because for the digestion it is helpful for your stomach to be acidic. Same thing goes with urine as well, because the microbes avanti unte kill avvali, for that it needs to be acidic. So meer alkaline anta body ni alkaline chesinappudu konni process natural ga ayyevi mana body lo it is getting changed, ante meer alter chestunnam. So there will be side effects, and that is not always good for your health. So it is always ideal for you to drink natural mineral water, naturally alkaline water. మీకు 7.5, 8 pH తగ్గడం వెరీ ఐడియల్. మీరు స్ప్రింగ్ వాటర్స్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్ప్రింగ్ వాటర్స్ మార్కెట్లో చూసినప్పుడు కూడా దే విల్ ఆల్ బి అరౌండ్ 7.5, 8 pH. బట్ దాని ఫోకస్ ఎప్పుడు కూడా మినరల్స్ పైన. మీకు ఎంత మినరల్ కాంటెంట్ ఉంటుంది, 800 ppm, 800,000 TDS ఉన్న స్ప్రింగ్ వాటర్స్ కూడా ఉంటాయి వేర్ పీపుల్ ఆర్ డ్రింకింగ్. బట్ దట్ ఈస్ ఫర్ ద న్యూట్రిషనల్ బెనిఫిట్, నాట్ ఫర్ ది ఆల్కలైన్ pH. నాది ఒక వాల్యుబుల్ క్వశ్చన్ ఒకటి ఉందండి. ఇప్పుడు మనం ఆర్ఓ ఫిల్టర్స్ నుంచి వచ్చే వాటర్ నుంచి మనకి టీడీఎస్ ఎంత వస్తుంది మన బాడీకి మనం తాగినప్పుడు? సో జనరల్ గా ఆరో మెంబ్రెయిన్ చూసుకుంటే 90 to 95% వరకు టీడీఎస్ రిడక్షన్ ఉంటుంది. సో మాకు మున్సిపల్ వాటర్ చూసుకుంటే మీకు అరౌండ్ 180 to 250 వరకు ఉంటుంది ppm, హైదరాబాద్ లో ఎస్పెషల్లీ. సో మీకు ఆ టీడీఎస్ లో 90% మీరు సాల్ట్స్
రిజెక్షన్ తీసుకుంటే మీకు యూ ఎండ్ అప్ విత్ ఓన్లీ 20 to 30 బిలో 50 ppm వరకు ఉంటుంది. సో దాంట్లో మీకు TDS 50 బిలో ఉన్నప్పుడు మీకు దాంట్లో మినరల్ కాంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. కాల్షియం బేర్లీ 2 to 3 milligrams per liter అలాంటిది ఉంటుంది. సో మీకు న్యూట్రిషనల్ బెనిఫిట్ మాత్రం డిరైవ్ అవ్వదు. అదే మీరు బోర్ వాటర్ కి యూస్ చేసినప్పుడు కూడా మీకు 90% TDS రిడక్షన్ ఉంటుంది. సో 1000 ppm పైన RO పెట్టినప్పుడు కూడా మీకు మాక్సిమం వచ్చేది 100 ppm. సో మీరు అలా క్యాల్కులేట్ చేసుకుని యూ కెన్ ఆల్వేస్ గెట్ టు నో వాట్ యువర్ TDS ఇస్. మీరు అపార్ట్ ఫ్రమ్ ద TDS మీటర్ కూడా మీరు పర్చేస్ చేసి యూ కెన్ ఆల్వేస్ చెక్. మనకి గుడ్ TDS మన బాడీకి ఎంత వరకు మనం తీసుకోవచ్చు అండి? అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు TDS లెవెల్స్? కరెక్ట్. సో అకార్డింగ్ టు BIS అండ్ WHO కూడా వాళ్ళు సజెస్ట్ చేసిన లెవెల్స్ ఏంటంటే 150 to 500 వెరీ ఐడియల్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. కార్డియోవాస్కులర్ హెల్త్ కి కూడా అరౌండ్ 250 to 350 ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మీరు మినరల్స్ ఏదైతే ఉంటుందో కాల్షియం, మెగ్నీషియం అబండెంట్లీ అవైలబుల్ ఆ సోర్సెస్ లో మీకు సప్లిమెంట్ చేయని అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్తీ టు డ్రింక్. చాలా మిస్కన్సెప్షన్ ఏంటంటే మీకు TDS తక్కువ ఉంటే బెటర్ అని చెప్పేసి హెల్త్ కి మార్కెటింగ్ అలా చేశారు. ఏంటంటే మినరల్ TDS తక్కువ ఉంటే కంటామినేషన్ ఉండదు అని చెప్పేసి. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ మిస్కన్సెప్షన్. అంటే TDS అనగా టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అంటే మినరల్స్. ఎస్ డెఫినెట్లీ ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి, బ్యాక్టీరియా, వైరసెస్, హెవీ మెటల్స్, బట్ ప్యూరిఫికేషన్ యూస్ చేసి ఫర్ దట్ పర్పస్ టు రిమూవ్ యువర్ ఇంప్యూరిటీస్. బట్ అట్ ద సేమ్ టైం మినరల్స్ కూడా ఉంటాయి టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ లో. అది రీటైన్ చేసినప్పుడు రైట్ అమౌంట్స్ లో తాగాలి. సో అరౌండ్ 150 to 500 వెరీ గుడ్ ఫర్ యూ టు డ్రింక్ అండ్ ఇట్ ఈస్ హెల్దీ ఫర్ ద లాంగ్ రన్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఈ ఫిన్ వాటర్ ఫిల్టర్ గురించి నాకు కొంచెం, స్మార్ట్ వాటర్ ఫిల్టర్ అన్నారు అండ్ నానో టెక్నాలజీ అన్నారు, దాని గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? సో ఫిన్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి ఫస్ట్లీ నేనైతే నానో టెక్నాలజీ అండ్ మెంబ్రెయిన్ గురించి చెప్పాను. వీ యూస్ ద వెరీ సేమ్ నానో టెక్నాలజీ మెంబ్రెయిన్ developed by Permeonix. Permeonix are India's first and only membrane manufacturers. అంటే ఆ మెంబ్రెయిన్ ఎక్స్పర్టీస్ నుంచి వచ్చే కంపెనీ 40 years నుంచి మెంబ్రెయిన్ టెక్నాలజీని స్టడీ చేశారు అండ్ దే నో వెరీ వెల్ అబౌట్ ద టెక్నాలజీ. కాబట్టి RO గురించి తెలిసి దే హావ్ కమ్ అవుట్ విత్ అన్ ఆల్టర్నేటివ్. సో ఆ మెంబ్రెయిన్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ క్లోరిన్ రెసిస్టెంట్ మెంబ్రెయిన్ కూడా. సో మేజర్ అడ్వాంటేజెస్ మా మెంబ్రెయిన్ టెక్నాలజీతో వచ్చేసేది మీకు వాటర్లో ఉన్న మినరల్స్ రైట్ అమౌంట్స్లో రీటైన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ప్యూరిటీ లెవెల్స్ కూడా దే ఆర్ యాజ్ క్లోజ్ టు యాజ్ RO. మీకు వరి అవ్వాల్సిన ప్రాబ్లం లేదు. బ్యాక్టీరియా, వైరసెస్, హెవీ మెటల్స్ మీకు అన్నీ రిమూవ్ అయితే నానో టెక్నాలజీలో ఆ షూరిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మన అర్బన్ పాపులేషన్కి, సిటీస్లో ఉండే వాళ్ళకి మన వచ్చే కంటామినేషన్ లెవెల్స్కి, వాటర్ TDS లెవెల్స్కి ఇట్ ఈస్ వెరీ సూటబుల్. మీరు బెటర్ దెన్ UF అండ్ ఆల్సో సేఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినరల్ కాంటెంట్ కానీ ఇంప్యూరిటీస్ కంపేర్ టు RO. అండ్ వాటర్ వేస్టేజ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. ROలో చెప్పినట్టు చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అదే నానో టెక్నాలజీ మా ప్యూరిఫైయర్ యూజ్ చేసేది 1 లీటర్కి ఓన్లీ అబౌట్ 500 ml వరకు వేస్టేజ్ ఉంటుంది. సో వాటర్ వేస్టేజ్ కూడా తక్కువ వల్ల మీకు సస్టైనబుల్ యాజ్ వెల్ యాజ్ హెల్తీ. ఓకే. అండ్ పాయిజనస్ కెమికల్స్ కూడా మనకి ఫిల్టర్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఫిన్ యూజ్ మేము యూజ్ ఆర్డర్ అండ్ క్లోరిన్ అండ్ కెమికల్స్, డెఫినెట్లీ పెస్టిసైడ్స్. మాది 4 stage ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి PP సెడిమెంట్ ఫిల్టర్. అంటే మీకు వాటర్ లో ఉన్న సెడిమెంట్ అన్నారు కాబట్టి మీకు ఒక ఇది నేను అడుగుతున్నాను. నాకు ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి. యాక్చువల్ గా గద్వాల జిల్లా, మన కర్నూలు దగ్గర గద్వాల జిల్లా నుంచి అడిగారు. మనకి సెడిమెంటేషన్ లైక్ ఇప్పుడు మన శుద్ధ అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది నాకు కరెక్ట్గా తెలియదు. ఆ ఏరియాలో పర్టికులర్గా అది ఎక్కువ ఉందంటండి. ఇప్పుడు మనం ఒక పాట్లో కనుక మనం పట్టి పెట్టుకున్నప్పుడు కింద సెడిమెంట్ వైట్ కలర్ పౌడర్డ్ ఫామ్లో సెటిల్ అవుతాం అనమాట. అటువంటి దానికి మన ఫిల్టర్ యూజ్ అవుతుందా? పర్టికులర్గా నన్ను 2-3 సార్లు క్వశ్చన్ చేశారనమాట. అది దాని గురించి మీతో మాట్లాడారు. డెఫినెట్లీ ఎనీ ఫార్మ్ ఆఫ్ సెడిమెంట్స్, మీకు డస్ట్, శాండ్, మడ్ ఇలాంటివి, రస్ట్, ఏదైతే ప్రిలిమినరీ సెడిమెంటేషన్ ఉంటుందో PP ఫిల్టర్ అనేది బ్లాక్ చేసేస్తుంది. సో ఇదైతే ఫస్ట్ స్టేజ్ ఉంటుంది PP సెడిమెంట్ ఫిల్టర్. మీకు సెకండ్ స్టేజ్ వచ్చేసి CTO, క్లోరిన్ టేస్ట్ అండ్ ఓడర్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్టివేటెడ్ చార్కోల్ అనేది ఆల్రెడీ చాలా బెనిఫిట్స్ గురించి మనం వినుంటాం ఆల్రెడీ మార్కెట్లో. సేమ్ టెక్నాలజీ మా ప్యూరిఫైయర్లో యూజ్ చేస్తాము. యాక్టివేటెడ్ కార్బన్, యాక్టివేటెడ్ చార్కోల్ సెకండ్ స్టేజ్లో ఉంటుంది. మీకు ఏదైతే క్లోరిన్, ఏదైతే కెమికల్స్ ఉంటాయో, పెస్టిసైడ్స్, ఓడర్ ఏదైతే వాటర్లో ఉంటుందో, టేస్ట్ ఏదైతే బ్యాడ్ టేస్ట్ ఉంటుందో ఇదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మా సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్ వచ్చేసి మా మెంబ్రెయిన్ టెక్నాలజీ, ఏదైతే మా USP నేను చెప్పాను, నానో టెక్నాలజీ బేస్డ్ మెంబ్రెయిన్.
మీ బ్యాక్టీరియా, వైరసెస్, హెవీ మెటల్స్, మీ మైక్రోబ్స్ అంతా తీసేసి మినరల్స్ మాత్రం రీటైన్ చేస్తుంది రైట్ అమౌంట్స్లో. థర్డ్ స్టేజ్ వచ్చేసి మా మెంబ్రేన్. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి పోస్ట్ కార్బన్ స్మాలర్ ఫిల్టర్ కోకోనట్ హస్క్తో తయారు చేసి ఉంటుంది. మీకు ఏదైతే వాటర్లో ఉన్న రెసిడ్యువల్ బ్యాక్టీరియా కానీ క్లోరిన్ కానీ మీకు అన్ని స్టేజెస్ తర్వాత మిగులుతుందో అదంతా తీసేస్తుంది, అబ్జర్వ్ చేసేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇట్ గివ్స్ యూ హెల్దీ డ్రింకింగ్ వాటర్ అండ్ రిఫైన్డ్ వాటర్ మీకు. దట్ ఈస్ ద మెయిన్ 4 stage ప్యూరిఫికేషన్. అండ్ అది ఎట్లా యూజింగ్ కి మనకి ఇప్పుడు ఫోన్ లో టెక్నాలజీ ఉందని చెప్పారు మీరు, దాని గురించి కూడా ఒకసారి చెప్తారా మా సబ్స్క్రైబర్స్ కి? మన ఇప్పుడు ఈ ఫిన్ వాటర్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది మనకి యాప్ ఉంటుందండి మనకి ఫోన్ లోను. సో ఇప్పుడు మనకి ఒక కార్ యాప్ ఎట్లా మనం పెట్టుకుంటున్నాం, ఇప్పుడు మనకి కార్ ఎక్కడ తిరుగుతుందో మనకి అది చూపిస్తూ ఉంటుంది కదా, అట్లానే మనకి స్మార్ట్ ఫిల్టర్ కూడా మనకి ఫోన్ లో చూపిస్తూ ఉంటుందండి. మనకి ఇన్లెట్ టీడీఎస్ ఎంత ఉందో, అవుట్లెట్ టీడీఎస్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు దాని గురించి కూడా కొంచెం చెప్తారు మనకి. సో చాలా వరకు టీడీఎస్ గురించి ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరుగుతుంది. పీపుల్ టీడీఎస్ మీటర్స్ కొనుక్కుంటున్నాం ఆన్లైన్. సో నేను కూడా కొనుక్కున్నాను. ఎస్, సో మేము టీడీఎస్ మీటర్ ని ఇన్కార్పొరేట్ చేసాం ప్యూరిఫైయర్ లోపలే. సో మీకు ఇన్పుట్ టీడీఎస్, మీ సోర్స్ వాటర్ నుంచి ఎంత టీడీఎస్ వస్తుందో, అవుట్పుట్ మీరు తాగే టీడీఎస్ ఎంతో మీకు లైవ్ కనిపిస్తుంది మీ ప్యూరిఫైయర్ లో యాజ్ వెల్ యాజ్ యాప్ లో కూడా. అట్ ద సేమ్ టైం మీకు ఫిల్టర్ లైఫ్స్, మా ఫస్ట్ ఫిల్టర్ టు 4th ఫిల్టర్ వరకు మీ దాని లైఫ్ ఎంత ఉందో కూడా మీకు యాప్ లో మానిటర్ చేసుకోవచ్చు. ప్యానెల్ కూడా మీరు మానిటర్ చేసుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఫిల్టర్ లైఫ్ తగ్గే కొద్దీ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో మీరు డైరెక్ట్ గా ఫిల్టర్స్ కూడా మా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నానండి, మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది వాటర్ ఫిల్టర్ కి? కరెక్ట్. సో మీకు చాలా ప్యూరిఫైయర్స్ డిపెండెంట్, కస్టమర్స్ చాలా డిపెండెంట్ ఉంటారు టెక్నీషియన్స్ పైన. ఎప్పుడు వాళ్ళే వచ్చి రిప్లేస్ చేయాలి, ఏమైనా చేంజ్ చేయాలన్నా మనకు పాసిబిలిటీ ఉండదు. సో మన అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఫిల్టర్ రిప్లేస్మెంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో టెక్నీషియన్ పైన డిపెండ్ కాకుండా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు మా వెబ్సైట్ నుంచి. మేము షిప్ చేస్తాము, మీరే అట్ యువర్ కన్వీనియన్స్ రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్టర్ లైఫ్ కూడా మీకు చాలా వరకు ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ యువర్ రెగ్యులర్ ప్యూరిఫైయర్స్. మా ఫిల్టర్స్ అన్ని 10 inch సైజ్లో ఉంటాయి, వేరే ప్యూరిఫైయర్స్ 4 to 6 inches వరకే ఉంటాయి. సో అది కూడా an added advantage. దీని గురించి నేను కొంచెం మాట్లాడదలుచుకున్నానండి. నేను లాస్ట్ 10 years నుంచి నేను ఆర్వో ఫిల్టర్ ఒకటి వాడుతున్నానండి. నేను మంచి బ్రాండ్ వాడుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇయర్లీ సబ్స్క్రిప్షన్, నేను దానికి మెయింటెనెన్స్ కోసం నేను 8,000 కడుతున్నానండి. నాకు ఎవ్రీ 2 monthsకి ఒకసారి వచ్చి ఆ ఫిల్టర్స్ అన్ని క్లీన్ చేయడం. ఎట్లా అంటే ఒక స్క్రూ డ్రైవర్ పెట్టి కొట్టి అదంతా దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చే వరకు కొట్టి 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 క్లీన్ చేసేవారంటే ఒక పెద్ద డబ్బా లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని ఏమో ట్యాప్ కింద పెట్టి కడగటం, మళ్ళీ ఫిట్ చేసి వెళ్ళిపోయేవారు. దాని నిండా డస్ట్ కలెక్ట్ అయ్యి ఉండేది అనమాట. యాక్చువల్గా బేసిక్గా చూసి అనుకునేదాన్ని నేను, ఇంత డస్ట్ వస్తుందా వాటర్లో అనుకునేదాన్ని నేను. కానీ నాకు అది ఇన్సైడ్ నుంచి నాకు ఏం ఎఫెక్ట్ అయింది అనేది నాకు నేను ఫేస్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు. అదేంటంటే యాక్చువల్గా మినరల్స్ అన్నింటినీ మనకి కంప్లీట్గా రిమూవ్ చేసేసింది. రిమూవ్ చేసేటప్పటికి నేను యాక్చువల్గా ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు నేను బాగా సిక్ అయ్యాను. అప్పటికి నేను 2 years నుంచి కూడా నేను అసలు చాలా హెల్దీగా లేను. ఎందుకు హెల్దీగా లేను అనేది నాకు అసలు తెలిసేది కాదండి. నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళా, నాకు ఏదో మెడికేషన్ ఇస్తున్నారు, సప్లిమెంట్స్ ఇస్తున్నారు, కానీ నాకు దేనికి కూడా నాకు అసలు నా బాడీ అసలు కోపప్ చేయలేదండి. అసలు నాకు కంప్లీట్గా ఆల్ జాయింట్స్, కంప్లీట్ జాయింట్స్ అండ్ ఇంక్లూడింగ్ నీ అండ్ నెక్ మొత్తం అన్ని జాయింట్స్ కూడా ఫ్లాట్ అయిపోయినాయి. ఎందుకు ఫ్లాట్ అయినాయి అనేది నేను కంప్లీట్గా డౌన్ అయిపోయిన తర్వాత కానీ తెలియదు. ఆఖరికి నా బాడీ సిగ్నల్స్ ఇచ్చి చివరికి ఏమైందంటే ఆటో ఇమ్యూన్ ఓపెన్ అయిపోయిందండి నాకు బాడీలో. సో నేను మీకు చెప్పాను కదా, నా హెయిర్ గురించి చెప్పిన రోజు నేను చెప్పాను, నేను కొన్ని స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని చెప్పి. సో ఆటో ఇమ్యూన్ ఓపెన్ అయ్యేటప్పటికి నేను స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందండి. అది ఎందుకు ఆటో ఇమ్యూన్ ఓపెన్ అయింది అనేది బాడీ డాక్టర్స్ చాలా వరకు దాన్ని బాగా ఇన్డెప్త్ రీసెర్చ్ చేసినా కూడా అలా తెలియలేదండి ఎందుకనేది. ఫైనల్గా నేను తెలుసుకున్నది ఏంటంటే ల్యాక్ ఆఫ్ మినరల్స్. నా బాడీ చాలా సిగ్నల్స్ ఇచ్చిందండి. ఐఎమ్ గోయింగ్ త్రూ మెనోపాజ్ స్టేజ్ అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ జాయింట్ పెయిన్స్. ఇవన్నీ నాకు డ్యూ టు ఈ ల్యాక్ ఆఫ్ మినరల్స్ మూలాన నా బాడీ సఫర్ అయింది అనేది లాస్ట్కి తెలుసుకుని, ఇలా కాదు నేను ఒక చార్ట్ తయారు చేసుకున్నా. నేను ఏ ఫుడ్ తింటున్నా, నాకు ఎందుకు నేను ఇంత సిక్ అవుతున్నా, నా చుట్టూ ఉన్న పీపుల్ అందరూ హెల్దీగా ఉన్నారు, నేను ఇంత మంచి ఫుడ్ తింటున్నా, నా హెల్దీ డైట్ అంతా మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను చూస్తున్నారు కదా, ఇంత మంచి డైట్ తీసుకున్నా కూడా నేను ఎందుకు ఇట్లా సిక్ అవుతున్నా అనే దాని మీద నేను రీసెర్చ్ మొదలుపెట్టుకుని నేను అన్ని చార్ట్ లిస్ట్ అవుట్ చేసుకునేటప్పటికి డ్రై ఫ్రూట్స్ తింటున్నా, అన్లిమిటెడ్ ఫ్రూట్స్ తింటున్నా, వెరీ హెల్దీ డైట్ తింటున్నా, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నా, గ్రీన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నా, ఇన్ని తింటున్నా, అండ్ వెయిట్ రిడక్షన్ అండ్ 1.5 hour ఎక్సర్సైజ్ అండి, ఇన్ని ఉన్నా కూడా ఎందుకు నేను అందరిలాగా లేనని ఆలోచిస్తే ఫైనల్గా ఫుడ్ విషయం రైట్ ఆఫ్ అండి.
నా లైఫ్ స్టైల్ రైట్ ఆఫ్, నేను చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ అనమాట నాది. ఫైనల్గా నేను ఫైండ్ అవుట్ చేసింది వాటర్ గురించి ఫైండ్ అవుట్ చేసి ఇమ్మీడియట్గా నేను గూగుల్ ఓపెన్ చేశానండి. గూగుల్లో నేను ఆర్ఓ వాడుతున్నాను కాబట్టి ఆర్ఓ వాటర్ ఎఫెక్ట్స్ ఆన్ బాడీ అని చెప్పి చదివితే నాకు ఇంకా కళ్ళు తేలిపోయినాయండి. నాకైతే ఇక అసలు అది యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ బ్యాండ్ అండి. అండ్ నేను ఆ వాటర్ని 10 years నుంచి నా శుభ్రానికి ఆ ఫిల్టర్ని ఎవ్రీ 2 monthsకి ఆ పర్సన్ని పిలిపించడం, ఆ ఫిల్టర్స్ అన్ని క్లీన్ చేయించడం, టైమ్లీ ఫిల్టర్స్ చేంజ్ చేయడం ఇవన్నీ చేస్తున్నా. ఫైనల్గా వీరు వచ్చి ఫస్ట్ డే నన్ను ఏం అడగలేదండి, లోపలికి ఎంటర్ అయ్యారు. నేను వీరిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అవడమే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురండి ఆంటీ అన్నారు. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో TDS మీటర్ తీసుకొచ్చారు. దాంట్లో పెట్టి చూశారు, 7 నెంబర్ వచ్చిందండి. వాళ్ళైతే దే షాక్డ్ అనమాట. ఏమన్నారంటే ఆంటీ మీరు డిస్టిల్ వాటర్ తాగుతున్నారు, ల్యాబ్లో యూజ్ చేసే వాటర్ ఏదైతే ఉందో వాటర్ తాగుతున్నారు మీరు. సో నేను తర్వాత దాని గురించి నేను ఎక్కువ చదివిన దాని మీదట నాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్గా మన బాడీ ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ మినరల్స్ ఫేస్ చేస్తుందో నెక్స్ట్ ఏం చేస్తుందంటే బాడీ హైపర్ టెన్షన్కి గురవుతుందంట, మినరల్స్ లేకపోయేటప్పటికి బాడీలో. మళ్ళీ ఆ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి బాడీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకొక మెకానిజంను ఓపెన్ చేసి మినరల్స్ లేవు మన బాడీలో, మినరల్స్ లేవు, హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసే లెవెల్లో బాడీ ఏం చేస్తుందంటే మన బోన్స్లో ఉన్న మినరల్ని తీసుకుని హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో మనకి క్లియర్గా అర్థమైపోయింది కదండి నా జాయింట్స్ అని ఎందుకు ఫ్లాట్ అయినాయి అనేది. కంప్లీట్గా నా బోన్స్ నుంచి మినరల్స్ అన్నీ నా బాడీ లాగేసుకుందండి హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఇది మెకానిజం అండి, ఇది టెక్నాలజీ అనమాట. యాక్చువల్గా నేను దీని మీద చాలా స్టడీ చేసి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను సిక్ అయ్యి నేను ఇదంతా త్రూ అయిన తర్వాత లేదు ఈ సొసైటీ హెల్దీగా ఉండాలనంటే మీకు ఒక మంచి ప్రొడక్ట్ని నేను అసలు వీళ్ళకి నేను ఏమీ కానండి, నేను ఒక ఫిల్టర్ని ఐడెంటిఫై చేసి ఐ కాల్ దెమ్. బట్ నాకు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారండి ఇప్పుడు. త్రూ నా ద్వారా వీళ్ళు ఒక 30 machines వాళ్ళు ఇన్స్టాల్ చేయగలిగారు. ఎందుకంటే నేను పీపుల్ని ఆ రేంజ్లో నేను ఎడ్యుకేట్ చేయగలిగాను అనమాట. మినరల్స్ లేకపోయేటప్పటికి మీ అందరికీ కూడా నా బాడీ మీకు చూపిస్తానండి. నేను కొంత పార్టే చూపించగలను, నాకు టోటల్ ఇన్సైడ్ బాడీ అయితే కంప్లీట్ ఈ సైజ్ ప్యాచెస్ తోటి నాకు కంప్లీట్గా ఆటో ఇమ్యూన్ ఓపెన్ అయినప్పుడు వచ్చిన స్పాట్స్ అనమాట. చూడండి మీరు చేతిలో కూడా ఇవన్నీ చూడొచ్చు అనమాట. చాలా సఫర్ అయ్యాను అనమాట నేను. సో మీరందరూ ఇట్లా సఫర్ అవ్వకూడదు. ఈ జాయింట్ పెయిన్స్, నెక్, షోల్డర్, బ్యాక్ ఇవన్నీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మినరల్స్ అనమాట. మీరందరూ బాటిల్ వాటర్ తాగినా ఏ వాటర్ తాగినా కూడా మినరల్స్ ఉండట్లేదు అనమాట మనకి. సో దీన్ని మనం ఓవర్కమ్ అవ్వాలంటే కనుక చూస్ గుడ్ వాటర్ ఫిల్టర్ అండి. ఫస్ట్ మనకి బాడీలో మనకి 3 పదార్థాలే కావాలండి యాక్చువల్గా. ఫస్ట్ది ఎయిర్ లేకుండా మనం 5 నిమిషాలు కూడా బతకలేం. సెకండ్ది వాటర్ అండి, వాటర్ లేకుండా గంట బతకలేం. ఫుడ్ లేకుండా 1 week బతకొచ్చండి మనం. సో మన దాంట్లో సెకండ్ పదార్థం ఏదైతే ఉందో అది వాటర్ అనమాట. సో మనం కంప్లీట్గా వాటర్ తోటే బతుకుతున్నాం కాబట్టి థింక్ వైజ్ అండి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు మీ ఫిల్టర్స్ని మీరు చెక్ చేసుకోండి. మీ మినరల్స్ ఎట్లా ఉంటున్నాయి, మీ ఫిల్టర్స్ ఎట్లా ఫిల్టర్ చేస్తున్నాయి, మీరు ఎటువంటి వాటర్ తాగుతున్నారు, ఏ క్వాలిటీ ఆఫ్ వాటర్ తాగుతున్నారు. చెప్పారు కదా మనకి ఆర్ఓ వాటర్ నుంచి వచ్చేవి ఏంటి, ఆల్కలైన్ వాటర్ నుంచి ఏంటి, అయోనైజ్డ్ వాటర్ నుంచి ఎట్లా మనకి. కానీ ఏ వాటర్ ఫిల్టర్ అన్నా మీరు వాడండి, అది ఫస్ట్ ఆర్ఓ నుంచి మాత్రమే మీకు వర్క్ చేస్తున్నాయండి. ఇప్పుడు వీళ్ళది ఫిన్ వాటర్ ఫిల్టర్ వచ్చి మాత్రం నాట్ ఆర్ఓ సిస్టమ్ అండి. ఇది స్పెషల్ మెంబ్రెయిన్ అండ్ స్పెషల్ ఫిల్టర్స్ తోటి ఫిల్టరేషన్ తోటి అది వర్క్ చేస్తుంది అనమాట. సో ఇదండి వాళ్ళ టాపిక్. సో లెట్ us గో అండ్ మీకు డెమాన్స్ట్రేషన్ కూడా చూపిస్తారండి మెషిన్ అయితే. ఇప్పుడు ఒకసారి లైవ్గా చూద్దాం మన మెషిన్ని. సో పదండి వెళ్దాం.